పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ భారతి. వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు చూసుకున్నట్లయితే, నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ ని గద్దెనెక్కనివ్వను అంటూ కూడా ఆ గద్దెనెక్కడం, ఆయన మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం కలే అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో 2029లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో సర్పంచ్ల అభివృద్ధికి కృషి చేయాలి, చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తా. సో కొడంగల్ నియోజకవర్గ సర్పంచ్ల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. కృష్ణా బేసిన్ లో 951 టీఎంసీలు ఇవ్వండి. సో బ్రజేష్ ట్రిబ్యునల్ ను కోరిన తెలంగాణ ప్రభుత్వం. సో 2023 ఏప్రిల్ 12న పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో నీటిపారుదల శాఖ మంత్రికి అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం నివేదిక కూడా సమర్పించింది. ఇసుక కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇక్కడ ఉన్నాయి. జల ద్రోహంపై సర్కారును ఎండకడతాం అంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. సో శపథాలు చేయడం, వెనక్కి తగ్గడం సీఎం కు అలవాటే అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. సాక్షిలో కూడా ప్రధానంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలే, సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మళ్ళీ అధికారం మాదే అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. 119 ఉంటే 80, 153 ఉంటే 100 సీట్లకు పైగా గెలుస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేశారు ఆయన. సో నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వం అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. కొడంగల్ గడ్డ మీద నుంచి ఇదే నా సవాల్, ఇదే నా శపథం అంటూ కూడా కొన్ని సంచలన హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కల్వకుంట్ల చరిత్ర గతమే, తెలంగాణ భవిష్యత్ కాంగ్రెసే అంటూ కూడా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద పంచాయతీలకు 10 లక్షలు, చిన్న పంచాయతీలకు 5 లక్షలు అంటూ కూడా ఇందాక కూడా చూసుకున్నాం. సో అన్ని ప్రభుత్వ బడుల్లో ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం. పంచాయతీ పాలక వర్గాల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక్కడ చూసుకుంటే కొత్త జట్టు కోసం జల్లెడ. సో బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ కు తోడుగా పార్టీలో యువ రక్తం నింపేందుకు బీజేపీ కసరత్తులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి జాతీయ జట్టులో సగటు వయస్సు 50 నుంచి 53 ఏళ్ళు ఉండాల్సిందిగా చూసుకుంటూ చర్చలు చేస్తున్నారు. సో అలాగే 2047 వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా 2 దశాబ్దాలకు నాయకత్వాన్ని సిద్ధం చేస్తుంది పార్టీ ప్రస్తుతం. సాహో ఇస్రో వరుసగా 9వసారి బాహుబలి రాకెట్ LVM-3 M6 సూపర్ సక్సెస్ అయింది. సో విజయవంతంగా కక్షలోకి చేరిన బ్లూ బర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకు కనెక్టివిటీనే ప్రస్తుతం దీని లక్ష్యం. అసెంబ్లీకి కేసీఆర్ పాలమూరు రంగారెడ్డిపై ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండకట్టడమే లక్ష్యంగా కేసీఆర్ అసెంబ్లీకి రానున్నట్టే తెలుస్తుంది. సో సభలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కావాలి అంటూ కూడా బీఆర్ఎస్ పట్టుపట్టింది ఇప్పటికే. సో కేఆర్ఎంపీ మినిట్స్ పెట్టేందుకు వివరాల సేకరణ కూడా ప్రస్తుతం చేస్తుంది. సో అసెంబ్లీ సమావేశాల్లోపే ప్రధానికి లేఖ రాసే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. సో నేడో రేపో మహబూబ్ నగర్ జిల్లా నేతలతో కూడా బీఆర్ఎస్ బాస్ సమావేశం నిర్వహించనున్నట్లే స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ. ఇక ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కూడా నేను ఉన్నంతకాలం కేసీఆర్ కుటుంబాన్ని గద్దెను ఎక్కనివ్వను అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ఇక్కడ కూడా కనిపిస్తుంది. సో 10 లక్షలు మేజర్ పంచాయతీలకు, 5 లక్షలు చిన్న పంచాయతీలకు. సో సర్పంచ్ హామీలకు కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఈసారైనా జనంలోకి వస్తారా అంటూ కూడా కేసీఆర్ పైన కొన్ని విమర్శలు, కొన్ని కామెంట్స్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియా వేదికగా. సో అవేంటో ఇక్కడ చూసుకున్నాం. తోలు తీస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించి ఫామ్ హౌస్ కు చేరుకున్న కేసీఆర్. సో ఆయన చెప్పినట్లు ప్రజా ఉద్యమం ఉంటుందా అంటూ కూడా ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. గులాబీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాల్లో కూడా ఇదే చర్చ జరుగుతుందట. సో కేసీఆర్ వీడియోలతో సోషల్ మీడియాలో జరుగుతున్న కొన్ని సెటైర్లు ఇవి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ లో స్లీపింగ్ ప్యాడ్స్. సో చౌకగా విమానాశ్రయంలోని ఎగ్జిక్యూటివ్ లాంచ్ తరహా వసతి ఏర్పాటైంది. సో మహిళలు, పురుషులకు వేరువేరుగా 16 చొప్పున సింగిల్ బెడ్లను ఏర్పాటు చేశారు. సో 2 గంటలకు 200, రోజుకు 1200. సో ఫ్రీ వైఫై, లాకర్ సదుపాయాలు కూడా ఉన్నట్టే తెలుస్తుంది. సో రైళ్ల కోసం ఎదురు చూసే ప్రయాణికులకు ఇది ఒక శుభవార్త అని కూడా చెప్పుకోవచ్చు. సృష్టి కేసులో బెయిల్ పై వచ్చి శిశువుల విక్రయం జరుగుతుంది. సో గుజరాత్ సిద్దిపేటలో 2 శిశువులను కొని తెచ్చిన ముఠ అమ్మే యత్నాల్లో ఉండగా పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు 11 మంది అరెస్ట్. సంరక్షణ కేంద్రానికి శిశువులను తరలించారు.
ఉన్న దోషి విడుదల సిగ్గుచేటు అంటూ కూడా రాహుల్ గాంధీ చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. సో నేరస్తుడికి బెయిల్ ఇచ్చి బాధితులను నేరస్తులుగా చూస్తారా అంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఇదేనా న్యాయం? సో విపక్ష నేతను కలిసిన బాధితురాలు. సో మోదీ సమయం ఇస్తే కలుస్తాను అంటూ కూడా వెల్లడించారు. ఎస్కాట్ బస్సు దిగకుండా బాధితురాలు ఆమె తల్లిని అడ్డుకున్న పోలీసులు. సో ఆమె మోచేతులతో నెట్టేస్తూ దురుసుగా ప్రవర్తించారు అంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. 2,000 కోట్ల భూమి కబ్జాకు స్కెచ్. రంగారెడ్డి జిల్లా మహబూబ్పేటలో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసే ప్లాన్ జరిగింది. సో 1967లో రిజిస్ట్రేషన్ జరిగినట్టు నకిలీ లింక్ డాక్యుమెంట్స్, దాని ఆధారంగా ఈ ఏడాది ఎకరం భూమి రిజిస్ట్రేషన్ అయింది. సో ఇదే అదునుగా మిగిలిన భూమిపై కన్ను రేకులతో పహారీ. సో సబ్ రిజిస్టర్ అధికారుల సహకారం ఉందంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే. ఇసుక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి చూసుకుంటే 6,000 ఫోన్ నెంబర్లు. సో ఇప్పటి వరకు జరిగిన ఫోన్ ట్యాపింగ్ విచారణ ఏదైతే ఉందో దానికి సంబంధించి తాజా అప్డేట్ ఇదని చెప్పుకోవచ్చు. సో అధికారుల దర్యాప్తులో లభించిన దాని ఆధారంగా సుమారు 6,000 ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ కి గురైనట్టు కూడా తెలుస్తుంది. సో ట్యాపింగ్ కేసులో స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లో ఈ 6,000 ఫోన్ నెంబర్లు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు. సో అధికారిక అనుమతులు గోరంతా, ఫోన్ ట్యాపింగ్ కొండంతా. సో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారికంగా కొన్ని, నాటి మంత్రులు అధికారికంగా అనధికారికంగా పంపించినవి మరికొన్ని ఫోన్ నెంబర్లు. సో ఎస్ఐబి అధికారులు వ్యక్తిగతంగా ట్యాప్ చేసినవి ఇంకెన్ని. సో నాటి సీఎంఓ, 2 మంత్రుల పాత్రపై కూడా ఆధారాలను లభించినట్టు తెలుస్తుంది. సో విచారణలో సహకరించని ప్రభాకర్ రావు. సో మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ప్రభాకర్ రావు చెబుతూ వస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దర్యాప్తు బృందానికి సహకరించడం లేదు అంటూ కూడా ఇప్పటికీ చాలా సార్లు సిట్ బృందం కూడా తెలిపింది. ఇక్కడ చూసుకుంటే సో సాధారణంగా పండుగలు కానివ్వండి, ఏవైనా పబ్లిక్ హాలిడేస్ ఉన్నప్పుడు ప్రైవేట్ సంస్థలు వాటికి వారుగా సెలవులు ప్రకటించడం అనేది ఒక సాధారణ విషయం. కానీ ఇక్కడ చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా, ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా ఇదే కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. సో పండుగ వచ్చిందంటే ఆఫీసులు ఖాళీ. సెలవులకు ముందు తర్వాతి రోజు లీవ్ పెడుతున్న ఆఫీసర్లు. సో ఇవి కేవలం ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పనితీరే ఇది. సో సెక్రటేరియట్ మొదలు మండల ఆఫీసులు కూడా ఇదే తీరు నడుస్తుంది. సో వీకెండ్లోనూ అంతే. శనివారం మధ్యాహ్నం అయిందంటే జంప్. పని దినాల్లోనూ 12 గంటలకు రావడం, 4 గంటలకే పోవడం. సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్న జనాలకు తప్పని ఇబ్బందులు. సో అధికారుల పనితీరు వల్ల వాళ్ళు ఆఫీస్కి రావడం టైమింగ్స్ని బట్టి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చే జనాలు సమస్యల కోసం వచ్చే జనాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఇమేజ్లో చూసుకుంటే సెక్రటేరియట్లో బుధవారం ఉద్యోగులు లేక వెలపోతున్న ఒక విభాగం. సో కంప్లీట్గా ఒక డిపార్ట్మెంట్ మొత్తం ఖాళీ అయిపోయిన ఒక వైనాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. తాజాగా ఎమ్మెల్యే దానం చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేని, ఎప్పుడు నేనున్న పార్టీదే గెలుపు అంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరో, ఏ పార్టీలో ఉన్నారో తెలియదని కూడా హాట్ కామెంట్స్ చేశారు. ఫిరాయింపుల కేసు విచారణ నేపథ్యంలో దానం వ్యాఖ్యలపై చర్చ. ఆయన రాజీనామా చేస్తారని, ఖైరతాబాద్ కు ఉప ఎన్నిక ఖాయమంటూ కూడా మరోవైపు ప్రచారం జరుగుతుంది. ఇటీవల చూసుకున్నాం, తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆ కార్యకలాపాలు నడుస్తున్న భవనాలు ఏవైతే ఉన్నాయో దాదాపు చాలా వరకు అద్దె భవనాలే ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ అద్దె భవనాలపై తాజాగా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. సో ఇకపై అద్దె భవనాలు వద్దు, సొంత భవనాల్లోకే షిఫ్ట్ అవ్వాలి అని. దీనికి కారణం, సో అద్దెకే చాలా వరకు ఖజానా మీద భారం పడుతుంది అని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో అద్దె భారం 1,000 కోట్లు నడుస్తుంది. సో 12 ఏళ్లలో 7,800 కోట్లు కేవలం ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన అద్దె రూపంలోనే బయటకు వెళ్ళినట్టు తెలుస్తుంది. హైదరాబాద్ లో హెచ్ఓడీలు, కమిషనరేట్ ఆఫీసులు అద్దె భవనాల్లోనే ఉన్నాయి. కొత్త జిల్లాలు, మండలాల్లోనూ ఆఫీసులు రెంటెడ్ బిల్డింగ్స్ లోనే నడుస్తున్నాయి ప్రస్తుతానికి. సో ఈ ఆర్థిక సంవత్సరంలో అద్దె భారం సుమారు 540 కోట్ల పైనే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో వీలైనంత వరకు సొంత బిల్డింగులకు తరలింపు, కుదరని చోట్ల కొత్త బిల్డింగ్ నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కడతాం, త్వరలోనే పెన్షన్ల పెంపు. ఈ అంశంపై సీఎంతో చర్చించామంటూ కూడా మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన కొన్ని కామెంట్స్ ఇవి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అంటూ కూడా స్పష్టం చేశారు. సో చేగుంటలో డిగ్రీ కాలేజ్ మంజూరు చేయిస్తాను అంటూ కూడా ఆయన హామీ ఇచ్చారు.
నెలలోగా పంచాయతీలకు నిధులు ఇవ్వకుంటే సర్పంచ్లతో పరేడ్ నిర్వహిస్తామంటూ కూడా ఆ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కొన్ని కామెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో హెచ్చరికలను కూడా చెప్పుకోవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వానికి సో అన్ని పార్టీలు బలపరిచిన సర్పంచ్లు కలిసి రావాలి అంటూ కూడా పిలుపు. గ్రామాలకు ఫండ్స్ ఇచ్చాకి ఎంపీటీసీ ఎన్నికలు పెట్టాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. మేడారం గద్దలపై గోవిందరాజు పగడిద్దరాజు. సో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సో ఇందులో భాగంగానే ఆచారాల ప్రకారం పూజలు నిర్వహించిన దబ్బిగట్ల పెనక వంశీలు కొండాయి పనుగొండ్ల నుంచి మేడారం వచ్చిన పూజారులు గద్దలపై ధ్వజస్తంభాల ప్రతిష్టతో ఘనంగా తొలి ఘట్టం పూర్తయింది. సో విశిష్ట తంతులో పాల్గొన్న మంత్రి సీతక్క అలాగే జిల్లా అధికారులు. సో ఇమేజ్ లో చూసుకోవచ్చు, పగడిద్దరాజు గద్దె వద్ద భక్తుల మొక్కులు ఇక్కడ జరుగుతున్నాయి. ఇవి వాళ్ళ వార్తాపత్రికలోని ప్రధాన వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరాలోకం.